మరి ఇక్కడ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు నిధులు ఇవ్వలేదు, మరి భూసేకరణ జరగలేదు. మరి ఇక్కడ తెలంగాణ శాసన నియోజక ప్రజలు ఏదైతే బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో మరి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మా ప్రభుత్వం వస్తే నిర్మాణం చేస్తుందని చెప్పేసి వారు హామీ ఇచ్చారు, వారి ఎజెండాలో పెట్టారు. మరి ఒక సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి హామీ ఈరోజు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మరి రేపటి బడ్జెట్లోనైనా ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఫస్ట్ 35,000 కోట్లతో ఇక రిజర్వాయర్ నిర్మాణం చేస్తుందని చెప్పిన ప్రభుత్వం మొన్న సవరణ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా సవరణ చేసి అది 52,000 కోట్లకు తీసుకుపోయింది. ఆ రోజు కూడా లక్ష్మీదేవిపల్లికి రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఇక ప్రస్తావన లేకపోవడం నిజంగా కూడా చాలా శోచనీయం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మరి ఈ రేపటి ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క పాలమూరు జిల్లా మీద ఇక్కడ యొక్క ప్రజల యొక్క స్థితిగతులు తెలుసు, ఈ ఇక్కడ నుంచి లేబర్గా మరి మొత్తం దేశం అంతా పోయినటువంటి పాలమూరు ప్రజల యొక్క జీవన విధానం తెలుసు. అందుకోసం నీళ్ల ద్వారానే మరి ఈ ప్రాంతం ఇవాళ హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి షాద్నగర్ నియోజకవర్గం మరి ఈరోజు అనేక మంది పంటలు వండక మరి ఇబ్బందులతోటి భూములు అమ్ముకొని ఇవాళ ఏ భూములు అమ్ముకున్నారో ఆ భూముల్లో మరి రైతులందరూ కూడా ఇవాళ వాచ్మెన్ డ్యూటీలు చేసేటువంటి ఒక దుస్థితి వచ్చింది. మరి అట్లా కాకుండా ఇక ప్రకటన చేయాలని చెప్పేసి మేము ఇక బహిరంగంగా ఇక ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం.